కళామ తల్లి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు కళాకారులే. వారు పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడాను ఈ యొక్క ప్రోగ్రాం ఒక 2 నిమిషాలు వాళ్ళు చూసి మనస్ఫూర్తిగా ఒక కళాకారుడిగా, ఒక పేద కళాకారుడిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ప్రస్తుతం మనం న్యూజిలాండ్ నియోజకవర్గం తుక్కులూరు గ్రామంలో ఉన్నాము. మహబూబ్ వీణల తయారీ రాష్ట్ర ప్రభుత్వం చేత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఇక్కడైతే సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం వీణల తయారీ సెంటర్ అయితే ఉన్నాం. తన తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి ఈ యొక్క నైపుణ్యాన్ని తనతో అంతరించిపోకుండా మరో 10 మందికి నేర్పించాలా, మరో 10 మంది కళాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్ దగ్గర ఉన్నాం. నమస్తే మహబూబ్. నమస్కారం. వీణల తయారీ మీరు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి? ఈ వీణల తయారీ అనేది మా తాతగారు దగ్గర నుంచి మా నాన్నగారు నేర్చుకున్నారు. మా తాతగారి పేరు షేక్ కాశీ సాహిబ్ అండి. మా నాన్నగారి పేరు షేక్ మేరా సాహిబ్. మా తాతగారి దగ్గర మా నాన్నగారు నేర్చుకున్నారు. మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్నామండి. మా అన్నదమ్ములు ఇద్దరం. మా అన్నయ్య పేరు భాష, నా పేరు మాబు. ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. అయితే నాన్నగారు ఏమన్నారంటే ఈ వర్క్ అనేది చాలా కష్టం, దీనికి అన్ని కూడా మెటీరియల్ అన్ని కూడాను మనకు అనుకూలంగా దొరకపోయి వేరే ఊర్ల నుంచి తెప్పించి తీసుకురావాలి, మన ఊర్లో అంటూ ఏముండదు, నూజివేళ్ళు అంటూ ఏముండవు అని చెప్పేసి, మీరు చదువుకుంటే ఏదైనా ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు కానీ మీరు అని చెప్పేసి అంటే అన్నయ్య కానీ నేను కానీ 10th వరకు చదివేసి మానేస్తాం. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ కళ అనేది నాతోనే అంతరించిపోయేటట్టు ఉంది. ఈ కళ నేర్చుకోవటం అనేది ఒక అదృష్టంగా మేము అనుకున్నాం, అన్నదమ్ములు ఇద్దరం అనుకున్నాం నేర్చుకుందామని. నాన్నగారికి చెప్పేసాము మేము చదవం, ఇంకా ఈ పని నేర్చుకుంటాం. నాన్నగారు ఏంటంటే షాప్ పెట్టకుండా ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటుంటే దాని మీద మాకు మక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. వాళ్ళు విద్వాంసులు వీళ్ళందరూ వచ్చి వీణ మీద వాయిస్తుంటే వీణ మీద వాయిస్తుంటే మాకు ఈ వీణ నేర్చుకోవాలి, తయారు చేసే విధానం నేర్చుకోవాలని ఒక ఆశ కలిగింది. అది అన్నదమ్ములు ఇద్దరం కూడా ఈ వీళ్ళ పని నేర్చుకున్నాం. తర్వాత చదువుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తా రావటం, ఖాళీగా ఉన్న టైంలో వర్క్ చేస్తుంటే వర్క్ దగ్గర చూస్తుంటానే చాలా వరకు మాకు వర్క్ అర్థమైపోయింది. తర్వాత చదువు మానేసి ఈ పనిలోకి వచ్చిన తర్వాత మేము ప్రాక్టికల్గా చేసి చూపించేవాళ్ళం నాన్నగారికి. ఇది ఎట్లా ఉంది నాన్నగారు అంటే అందుట్లో ఆయన మెలకువలు అని చెప్పేవారు. ఇది ఎట్లా ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయాలి అట్లా అని చేయించారు. తర్వాత ఆయన విద్యంతా నేర్చుకున్న తర్వాత ఆయన మీ సొంతంగా ఒక వీణ తయారు చేయండి అని చెప్పేసి అన్నయ్యకి నాకు ఒక వీణ ఇచ్చారు. ఫస్ట్ కానీ స్టార్టింగ్ కానించి అన్నయ్య నేను ఇద్దరం కలిసి రా మెటీరియల్ కుండ చెక్కడం కానించి ఎంత కూడా మొద్దులు అన్ని ఇస్తే ఆ మొద్దులని వీణగా మలిచి వీణ తయారు చేసి తర్వాత ఇది తీసుకెళ్లి విద్వాంసులకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. పరిచయం చేశారు విద్వాంసుల్ని. వెళ్ళి మీరా సాహిబ్ అని చెప్పేసాను. ఎవరికి ఇచ్చారు అప్పుడు? అయ్యగారు శ్యామ్ సుందర్ గారు, వీణా చిట్టుబాబు గారు, ఇట్లా ముందర వాళ్ళకి మొట్టమొదటి మీరు తయారు చేసిన వాళ్ళకి ఇచ్చాము. తర్వాత వాళ్ళు చూసి బాగుంది వీణ, ఎవరు చేశారు, మీరు చేశారు, మీ నాన్నగారు చేశారంటే మా నాన్నగారి దగ్గర నేర్చుకుని మేము చేసామన్నాను. వీళ్ళు చాలా బాగా చేశారు, మీరు ఈ వీణ పనిలో ఇంకా మీరు రాణిస్తారని విద్వాంసుల ఆశీస్సులు కూడా ఇచ్చారు. అట్లా అన్నయ్య గారు కూడా చిట్టుబాబు గారికి ఇచ్చారు. చిట్టుబాబు గారు కూడా మేము చేసిన వీణ మీద కచేరీలు కూడా చేశారు. ఈ వీణ తయారీకి చెక్క మీరు ఎక్కడ తీసుకొస్తారు? వీణ తయారీకి నూజివేడులో పనసకార అనేది కావాలి. పనసకార అనేది పనసకారే వాడతాం. మన పనసకాయలు ఉంటాయి, తొనలు అయినది తింటారు, ఆ చెట్టే వాడతాం. అది ఎక్కడంటే మన రాజమండ్రి దగ్గర దేవరపల్లి, గోపాలపురం ఆ ఏరియాలో ఉన్న రైతులు వారీగా ఉంటారు. వాళ్ళ తోటలో ఉంటే వెళ్ళి చూసుకొని వీణ తయారు చేస్తాకి 70-80 సంవత్సరాల నాటి వయసున్న చెట్టు కావాలి. ఆనాటి వయసు చెట్టు కావాలి. అప్పుడు ముదురు చెట్టు ఉంటేనే ఇది పనిచేస్తుంది, బాగుంటది. ఆ పనసకార కూడా ఇంకా దేనికి ఉపయోగించరు. ఈ యొక్క సంగీత వాద్య పరికరాలు వాడటానికి ఉపయోగపడతారు. అక్కడికి వెళ్ళి ఆ చెట్లు కొనుక్కొని అక్కడ కటింగ్ చేపించుకొని అవన్నీ లారీలు వేసుకొని వచ్చి మనం ఉన్న ఊర్లో వాత మిషన్లు మనకు కావాల్సిన విధంగా కటింగ్లు చేయాలి. ఖర్చుతో కూడుకున్న పని. తిరగాలన్నా కూడా వెళ్ళినమ్మంటే కూడా పనస చెట్లు దొరకవు. అవసరమైతే ఒక వారం రోజులు అక్కడ ఉండి అక్కడ రైతు వారిని బ్రోకర్లని వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కొన్ని తోటలు తిరిగి ఒక్కోసారి ఏమవుతుంది, తోటలమ్మ తిరిగి వెళ్ళేలంగా చెట్టు ఉంటుంది, అది మనకి పనికిరాదు. అప్పుడు నాన్నగారి టైంలో ఏంటంటే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన అమ్మిన రోజు, ఆయన తయారు చేసిన రోజుల్లో వీణ 70 రూపాయల వీణ. ఈ రోజు 50,000 అట్లా ఉంది. ₹1,00,000, ₹1,50,000 కూడా ఉంది. అయితే నాన్నగారు చేసిన వీణలో మన తంబూరా అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు. బాలమురళి గారికి తంబూరాలు చేశారు. మంగళంపల్లి బాలమురళి గారికి.
వీణా చిట్టిబాబు గారికి వీణా మెడ్రాస్లో ఉన్న ఆయనకి ఇచ్చారు. ఏమని శంకర శాస్త్రి గారు వారికి, అట్లాగే అయ్యగారు సోమేశ్వరరావు గారు, పప్పు సోమేశ్వరరావు గారు, ఇట్లా ప్రముఖ ఆ రోజుల్లో ఉన్న ప్రముఖ విద్వాంసులు అందరూ కూడాను నాన్నగారు వీణాలండి. అట్లా సినీ యాక్టర్స్ కూడాను మన అంజలీదేవి, కృష్ణకుమారి, జమున, మన రాలింగి నరసింహరావు గారికి, ఇట్లా పెద్దవాళ్ళు సినీ యాక్టర్స్కి వీళ్ళకి కూడా వెళ్ళి. అయితే మాకేంటంటే నాన్నగారు వీళ్ళు తయారు చేసిన వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం కూడా తయారు చేయాలి. అప్పుడు ఆనందం కలిగింది, ఇంట్లో ఇంట్రెస్ట్ కలిగింది బాగా కలిగి. నాన్నగారి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత కొంతకాలం నాన్నగారి పేరు చెప్పి ఫలానా మేము ఎవరు విద్వాంసులు తెలియదు కాబట్టి మేరా సార్ అట్లా చెప్పుకుంటూ వీణలు అప్పు చెప్పడం జరిగింది. తర్వాత మాకేంటంటే మనకంటూ ప్రత్యేకత ఉండాలి. నాన్నగారి పేరు ఎంత అని మనం చెప్పుకుంటాం, మనకు కూడా నాన్నగారు ప్రత్యేకత ఉండబట్టే మనం పేరు చెప్తాం. ఈ స్థాయిలో అట్లాగే మనకంటూ ప్రత్యేకతమైన పేరు ఉండాలని నాకు ఫస్ట్ నుంచి కూడా నాకంటూ ప్రత్యేకత ఉండాలి, ఫస్ట్ నుంచి ఉండాలి. నా ఫస్ట్ నుంచి నా కోరికలు అట్లా ఉంటాయి. సరే అట్లాగే వీణలు నెంబర్ 1 వీణలు తయారు చేసి బాగా చేసి అందరి దగ్గర బాలమురళి గారు కూడాను సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చారు. నేదులూరు కృష్ణమూర్తి గారు, వీణా చిట్టిబాబు గారు, అబ్దుల్ కలాం గారు, గణపతి సచ్చిదానంద స్వామి గారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వీణ ప్లే చేస్తారు. వీణ ఇచ్చారు, నా వీణ మీద వాయించారు ఆయన అబ్దుల్ కలాం గారు. నాన్నగారి టైంలో అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తంబూరాలు ఇచ్చారు. బాలమురళి గారు కూడా మా ఇంటికి చాలా సార్లు వచ్చారు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు. అంటే నేను గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు కూడా వీణ వాయిస్తారు. ఆ స్వామీజీ గారు మైసూరులో వీణలు తయారున్నాయి, తంజావూరు మెడ్రాసులో తయారున్నా కూడాను మాబూ దగ్గర వీణ బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గరే తెప్పించుకుంటారు, నేను ఇస్తుంటాను. ఈ వీణలో ఎన్ని రకాల వీణలు ఉన్నాయి, మీరు ఏ రకాలు తయారు చేశారు? నేను వీణలో దగ్గర 14 రకాలు ఉంటాయి, నేను 8-9 రకాలు నేను చేయగలను. ప్లస్ కొత్తగా నేను సృష్టించి కూడా వీణ తయారు చేయగలను. ఒక డ్రాయింగ్ వేసి ఒక ఆర్ట్ వేసేసి ఈ ఆర్ట్ ప్రకారంగా వీణ తయారైతే ఇది విద్వాంసులు పనికొస్తుందా లేదా, మనం అంటే తయారు చేసే వాళ్ళకి పనికిరా వాళ్ళకు వాయించేది వాళ్ళు కాబట్టి అట్లా నేను తయారు చేసి ఒక వీణ మేరా వీణ అని చెప్పేసి తయారు చేశాను. ఒక వీణ మా నాన్నగారి పేరు మీద, ఎందుకంటే నాకు జర్మనీ నుంచి విద్య కూడా నేర్పింది ఆయనే, నాకు గురువు తండ్రి కూడా ఆయనే. ఆయన పేరు మీద ఒకటి ఏదైనా చేయాలి ఒక మోడల్ అని చెప్పేసి ఆలోచనతో ఒక వీణ తయారు చేస్తే అది మేరా వీణ అని చెప్పేసి అని డిస్మాండిల్ వీణ. అది అక్కడ అన్ని కూడా స్క్రూ సిస్టమ్ తో చిన్న కవర్ లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లా తయారు చేసాను. ఆ వీణ కూడా ఫారెన్ లో ఉన్నాయి, ప్లస్ కచేరీలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే నేను ఫారెన్ కూడా పంపిస్తుంటాను, అమెరికా కానీ జర్మనీ. ఇక్కడ తయారు చేసినటువంటి వీణ ఎన్ని రోజులు తయారు చేస్తారు? వీణకి ఇలా ఈ ముడిసరులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఈ ముడిసరుకు అంతా కూడా కొన్ని బాంబే నుంచి తెప్పిస్తాను, కొన్ని మెడ్రాస్ నుంచి తెప్పిస్తాను. వుడ్ మాత్రం దేవరపల్లి అట్లా సైడ్ వెళ్ళి తెచ్చుకుంటాము. మనం తయారు చేసిన వీణ అంటే ఒక వీణ తయారు చేయాలంటే విద్వాంసులకు పనికొచ్చే విధంగా అంటే వీణ లైట్ వెయిట్ ఉండాలి, సౌండ్ బాగుండాలి. ఎంత పొడవు ఉంటుంది వీణ? ఎంత పొడవు ఉంటుంది? వీణ వచ్చేసి మొత్తం కలిపి 4 కేజీలు అట్లా ఉంటుంది. 53 అంగుళాలు ఉంటుంది వీణ. 53 అంగుళాలు, 15 అంగుళాలు వెడల్పు, 13 అంగుళాలు ఎత్తు అట్లా ఉంటది. అది ఫుల్ సైజ్ వీణ. అది వాళ్ళకి అనుకూలంగా మనం తయారు చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ జర్నీ తీసుకెళ్ళాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు. అందుకే లైట్ వెయిట్ గా తయారు చేసి సౌండ్ బాగా వచ్చేటట్టుగా మంచి కాస్ట్లీ మెటీరియల్ వేసి. మా నాన్నగారు చేసిన 70 రూపాయలు వీళ్ళు ఇప్పుడు కూడా నా దగ్గర రిపేర్కి వస్తూ ఉంటాయి. వాళ్ళే చెప్తుంటారు 70 రూపాయలు కొన్నాం మీ నాన్నగారి దగ్గర. ఆ రోజుల్లో జాగ్రత్తగా వాడుకుంటే వీణ అనేది ప్రాబ్లం పాడైపోవడం నాకు ఉండదు. ఎప్పుడన్నా అయిపోతే ఈ రీడ్స్ అరిగిపోతే ఈ రీడ్స్ కొత్తగా రీడ్స్ కట్టుకుంటే సరిపోద్ది. మీరు తయారు చేసిన వీణలో ఏ ప్రాంతాలకు వెళ్తుంటారు? ఎక్కడి నుంచో వస్తుంటారు మీ ఆర్డర్లు ఇవ్వడానికి? కానీ మెడ్రాసులో మెడ్రాస్ పక్కన తంజావూరు ఉంది, అక్కడ వీణ తయారీ ఉంది. అయినా కానీ మెడ్రాస్ నుంచి నా దగ్గరికి వస్తుంటారు వీణలు కొంటారు. మైసూరు నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, మన ఇండియాలో వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి అట్లా వస్తూ ఉంటారు, పూనా నుంచి కూడా వస్తూ ఉంటారు. బయట అయితే అమెరికా కూడా అట్లా అమెరికా చాలా వీణ పంపించాను. అక్కడ నాకు తెలిసిన విద్వాంసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు వీణ కొనుక్కోవాలంటే వాళ్ళు ఎవరిని కనుక్కుంటే తెలుసుకొని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే మాబూ దగ్గర కొనుక్కోండి, ఇండియాలో ఉంటాడు అతని దగ్గర కొనుక్కోండి వీణ. గుర్తింపు ఏంటి? అవార్డ్స్ అండి. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఇన్ని అవార్డ్స్ వచ్చిన సందర్భంగా ఆయన మైసూరు పిలిపించి దత్తపేట ఆస్థాన విద్వాన్ అనే అవార్డు ఆయన ఇచ్చారండి. ఇదండి బ్రో, ఇది OMG వరల్డ్ రికార్డు, అసిస్ట్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇట్లా కాకుండా జూనియర్స్ వరల్డ్ రికార్డ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా నేనేంటంటే ఇంటికాడ ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు మీరు ఈ విద్యను ఎంతమందికి నేర్పించారు? మన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ విజయవాడ ల్యాబాక్షి వారు ఏం చేశారంటే నాన్నగారు ఉన్న టైంలో 2 times స్కూల్ నడపమని ఇచ్చారు. అప్పుడు 10 మంది వర్క్ పిల్లలు 10 మంది.
ఆ స్టైఫండ్ కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఒక 10 మంది అట్లా 2 టైర్లు నాన్నగారు నేర్పారు. వాళ్ళు నేర్చుకున్నారు, డిజైన్లు అవన్నీ కూడా వేస్తారు. అంటే 5 నెలల ప్రోగ్రాంలో ఏమొస్తుందంటే రాదు. 5 నెలల వరకు ఎంతవరకు వస్తుందో అంతవరకే వస్తుంది. ఏళ్ళ నేర్చుకునేది ఈ రోజుల్లో నేర్చుకుంటే పూర్తిగా తయారు చేసేంత స్కిల్ అయితే రాదు. 5 నెలల వరకు ఎంతవరకు వస్తుంది అంతవరకే వస్తుంది. తర్వాత నా టైంలో 2 times వచ్చింది. ఇప్పుడు రెండోసారి. ఫస్ట్ టైం 10 మందికి, ఇప్పుడు 30 మందికి ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు. ఈ 30 మంది కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. నేను వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది 10 రోజుల దాకా చెప్పాను. ఇవేన్ అంటే ఎట్లా ఉంటుందమ్మా, పట్టుకోవాలి, దీన్ని ఎట్లా డిజైన్ ఎట్లా చేయాలి, స్మూత్ గా ఉండే వర్క్ ఇది, ఎట్లా డిజైన్ చేయాలంటే వాళ్ళు చెప్పినమ్మటే అర్థం చేసుకోగలిగారు. 2-3 రోజులు వేరే ఒక పరికరాన్ని చెక్క మీద వేయించాను, డిజైన్ బాగా చేశారు. తర్వాత డైరెక్ట్ వేణ ఇచ్చేసాను. ఎందుకంటే వేణకి డిజైన్ ప్రాబ్లం ఉంటే వేణ అందం ఉండదు. అందం ఉంటేనే కదా అట్లాగే వాళ్ళు చేయగలుగుతున్నారని నమ్మకం నాకు కలిగింది. వాళ్ళకి డైరెక్ట్ వేణ ఇచ్చాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎట్లాంటి స్కూల్ ఇంకేమైనా అవకాశం ఉంటే వాళ్ళకి కూడా విద్య వస్తుంది. మా ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ ఏమైనా స్థలం ఇస్తే దాంట్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి ఫ్రీగా నేను నేర్పించాలి. ఈ కళ అంతరించిపోకూడదు. ఇప్పుడు భారతీయ సంస్కృతి అంటే వీణ ముందర అమ్మవారి చేతిలో ఉండేది వీణే. ఆ వీణ అనేది తయారీ అంతరించిపోతుంది. ఇది అంతరించిపోకుండా ఉండాలని నా యొక్క ఆశ. నేర్పించాలి. ఈ కళ అంతరించిపోకుండా 10 మందికి నేర్పించాను అనుకోండి, ఆ విద్య నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళకి దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఇస్తాము మేము. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఇట్లా మన మంత్రివర్యులు పురస్పారసాద్ గారు నా యొక్క కళను గుర్తించి నా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించి నేను దానికి అర్హుని అయితేనే, ఎందుకంటే నాకు ఊరికినే నేను అట్లా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. నేను దీనికి అర్హుని అనుకుంటేనే మీ మనసు ఈ కళ అనేది అంతరించబోతుంది అనేది మీరు గుర్తించి నాకేమైనా స్థలం అనేది కేటాయించి దాంట్లో ఒక షెడ్ లాంటి స్థలం కేటాయిస్తే దానికి ఏదైనా షెడ్ నిర్మాణానికి సహాయం చేస్తే. ఎందుకంటే నేను వీళ్ళ పని అయితే చేశాను కానీ చాలా భేదవాడిని. నేను నాకంటూ భూమి అంటూ ఏమీ లేవు. ఉంటే నేను ఆ భూమిని పెట్టుకుని నేర్పించేవాడిని. ఎందుకంటే ఈ విద్య నేర్పితే వాళ్ళకి జీవనోపాదాయం కలిగించిన ఉండే నేను అలా కాళ్ళ మీద నిలబెట్టాను ఉంటారు. ఈ పని మాకు మాబు గారు నేర్పారు. ఈ రోజు మేము ఇట్లా సంపాదిస్తున్నాం మాబు గారు నేర్పి అంటే నేను ఉన్నా లేకపోతే నా పేరు ఉంటుంది. నేను కూడా ఒక మనిషికి సహాయం చేశానన్న తృప్తి. ఈ కళ నాతోనే ఉండాలి, అట్లా కాదు, నాకు నేర్పించాలి. నాకు భూమి లేదు, నా దగ్గర డబ్బు లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయం చేసి 1 ఎకరం స్థలం ఇస్తే నేను దాన్ని ఏదన్నా ఒక నిర్మాణంలో చేసుకుంటాక ఏదన్నా ఆర్థిక సహాయం చేసి రెండిట్లో ఫ్రీగా నేను నేర్పుతాను. ఫ్రీగా నేర్పుతారు విద్య ఎంతమంది వచ్చిన ఓపికగా. అసలు వీణ తయారు చేయటమే చాలా ఓపిక ఉండాలి. ఎంత ఓపికగా నేను నేర్పిస్తాను. పేపర్లో యాడ్ చూసి వీణలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకుంటున్నామండి. ఇక్కడ మాకు అన్నీ నేర్పిస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాము. అన్నీ నేర్పిస్తున్నారు. డైరెక్ట్ వీణల మీద డిజైన్లు అన్నీ నేర్పిస్తున్నారండి. ఇది అయిపోయాక కూడా మాబు గారు మాకు ఇంటి దగ్గరకు కూడా వర్క్ ఇస్తానని చెప్పారు. వాళ్ళు కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు ఇంటి దగ్గర టైలరింగ్ వర్క్ అలా పనులు చేసుకునే ఉన్నామండి. నేర్చుకోవాలని ఆ ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటానికి జీవనోపాధికి కూడా వచ్చాము. ఆర్థిక పరిస్థితులు కొంచెం మాకు కావాలని నేర్చుకున్నాక మాబు గారు మాకు కూడా వర్క్ ఇస్తానన్నారు. నెల 20 రోజులు మట్టి నేర్చుకుంటున్నాము. మేము వచ్చిన దగ్గర నుంచి కుందులు చేసాం, బిరడాలు చేసాం, డిజైన్లు ఏర్తం చేసాం. ఇంకా చాలా వర్క్ చేస్తున్నాము. గతంలో మామూలుగా కూలి పనికి వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడ వర్క్ నేర్చుకుంటే కొద్దిగా ఇక్కడ చేసుకోవచ్చు. వీళ్ళ తయారు నేర్చుకుంటే మాకు కూడా ఉపయోగపడద్ది, ఇంటికి ఇస్తారని వచ్చామండి. నేర్చుకుంటున్నాము. మరి దీన్ని బట్టి నేర్పే మాబు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు. తానా మహాసభలో కూడా ఆహ్వానం వచ్చింది. అంటే మ్యూజియం వీణ మన ఇండియా ఒక కల్చరల్ వీణ సంస్కృతి అనేది అమెరికా వరకు వెళ్ళింది. అక్కడి నుంచి న్యూస్లో కూడా నా గురించి చెప్పారు. ఇలాంటి కళ అంతరించిపోకుండా గవర్నమెంట్ ఇతనికి ఏమైనా సహాయం చేయాలని వాళ్ళు కూడా న్యూస్లో చెప్పారు. తానా మహాసభలకు వెళ్తానికి ఆ రోజు కోవిడ్ రావడం వల్ల వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. దాన్ని జూమ్ యాప్లో చేశారు కానీ అక్కడికి వెళ్తే ఏమైనా ఫండ్స్ అనేది ఏర్పాటు చేస్తామని అన్నారు. వాళ్ళు కూడా సహాయం చేస్తాం. కోవిడ్ అడ్డు రావటంలో నేను వెళ్ళలేకపోయాను.
ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, ఇట్లాంటి కళాకారుల్ని నైపుణ్యంతో పెంపొందించే విధంగా స్పందించి వీరికి కొంత స్థలాన్ని కేటాయించి ఒక అకాడమీ లాగా ఏర్పాటు చేసుకోవడానికి మినిమం ఒక 5 ఎకరాలు కానీ ఎకరం స్థలం కనుక కేటాయించి దాని నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తే ఈ కళను నాతో అంతరించిపోకుండా మరో 10 మందికి ఈ కళను నేర్పించి మరింత మందికి కళాకారులను తయారు చేసే ఉద్దేశం అయితే మాబు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. వరల్డ్ రికార్డులు కూడా ఈ యొక్క సొంతం చేసుకున్నాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా వేణించినటువంటి మాబు దేశం వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి గుర్తించారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఇలాంటి కళాకారుల్ని గుర్తించి ఏదైనా ఒక స్థలాన్ని అకాడమీకి కేటాయించి ఆర్థిక సహాయం చేసి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తే తన తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి యొక్క కళని అంతరించిపోకుండా మరో 10 మందికి నేర్పిస్తారని చెప్పి మాబు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి కళాకారుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఎస్పర్ మీడియా కోరుతుంది.